ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. దేవప్రసమేక్షలు స్వాగతం. కుంభరాశి. ఈ కుంభరాశిలో ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2025 సంవత్సరం జూలై నెల 16 నుంచి 31 వరకు ఎలా ఉంటుంది చూద్దాం. మిత్రులు, మీ అందరికీ ముఖ్యమైన సూచన, ఈ ప్రతి నెల జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ జూలై 19 జరుగుతాయి. లైవ్ టెలికాస్ట్ వస్తుంది చూడండి. జాతకం ఉన్న జాతకం లేకపోయినా ఎవరైనా దీంట్లో పాల్గొనవచ్చు. అలాగే వివరాలు మీకు ఏమైనా కావాలంటే స్క్రీన్లో ఉన్న నెంబర్ మీరు ఫోన్ చేయండి. వీరికి సంబంధించి ప్రత్యేక వీడియో అందజేస్తాను చూడండి. ఈ 15 రోజులు మీకు ఎలా ఉంటుంది. హెర్మిట్ కార్డు తీసుకుందాం. హై ప్రెస్టస్ కార్డు తీసుకుందాం. ఏస్ ఆఫ్ ఫ్రాన్స్ బాగుంటుంది. కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండడం కూడా సమస్యకి పరిష్కారం అవుతుంది. ఇంట్లో ఘర్షణపూరిత వాతావరణం ఉంది, చికాగ్గా ఉంది, అందరూ అరుచుకుంటే చేయగలిగింది. కొన్ని సందర్భాల్లో ఎవరో ఒకళ్ళు తగ్గాలి. తగ్గడం అనేది ఓడిపోవడం కాదు, ఎదురువాళ్ళు నోరు మూయించడం కోసం తగ్గాలి. సింహం ఒక అడుగు వెనక్కి వేస్తే అది ఓడిపోయిన దూకడానికి ఒక అడుగు వెనక్కి వేసి ముందు దూకుతుంది సింహం. అలాగే ఉండాలి. మీరు మీ గౌరవం కాపాడడం కోసం, మీ ఉనికి చాటుకోవడం కోసం కొన్ని సందర్భాల్లో తగ్గండి. తగ్గి విజృంభించండి. తర్వాత మిమ్మల్ని ఎవరూ ఆపలేరు. చాలా గౌరవప్రదంగా ఉంటుంది. మధ్యలో చిన్న చిన్న చికాకులు ఇబ్బందులు ఉండొచ్చు. ఉన్నప్పటికి కూడా మాట విలువ పెరుగుతుంది, గౌరవం పొందుతారు. మనిషి సమస్య వచ్చినప్పుడు ఏ రకంగా ఉండాలి అనేది మిమ్మల్ని చూసి జనం నేర్చుకుంటారు. సమస్యలు ఉన్నప్పుడు ఏ రకంగా స్థిరంగా స్థితప్రజ్ఞతో ఉండాలి అనే విషయాన్ని జనం మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు. బాగుంటుంది. 15 రోజులు గౌరవం పొందుతారు. అధిక గౌరవం పొందుతారు పొందవలసిన దానికంటే. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ 6 ఆఫ్ కప్స్, ప్రజెంట్ 9 ఆఫ్ వ్యాండ్స్, ఫ్యూచర్ టవర్. టవర్ కార్డు తీసుకోవాలి. 2 ఆఫ్ కప్స్ బాగుంటుంది. మీ గతంలో మీ గురించి రహస్యంగా మీ సమాచారం సేకరించి అనవసర విషయాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పుడు కొంతమంది, వాళ్ళు ఎవరు అనేది అడిగితే ఎవరో చెప్పరు కదా, వెయిట్ చేస్తే అదే బయటకు వస్తుంది. వెయిట్ చేయడం అనేది ముఖ్యం. ఈ సమయంలో మీరు నిదానంగా ఉండండి. దేనికి తొందరపడద్దు. మీకు చెప్పానుగా మౌనం కూడా సమస్యకి పరిష్కారం అవుతుంది. ఒకసారిని మౌనాన్ని ఆశ్రయించండి. మౌనంగా ఉంటే మీకు నెలాఖరులో 25వ తారీఖు తర్వాత మీకు సమస్యకి కారణం ఎవరో మీరు ఇబ్బంది పడుతున్నారు, ఇవన్నీ కూడా మీకు తెలుస్తూ ఉంటాయి. ఫ్యూచర్ కంట్రోల్ మీకు అదే చెప్తోంది. మీకు మిస్ అయిన ఇన్ఫర్మేషన్ మీకు తిరిగి పొందుతారు. ఏదైతే మీరు మిస్ అయ్యారో ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, ఇంట్లో కానీ, ఎక్కడైనా కానీ అవన్నీ మీరు తిరిగి పొందుతారు. బాగుంటుంది. మీకు ప్రధానమైనది నిదానమే ప్రధానం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కుటుంబపరంగా, సామాజికంగా ఎలా ఉంటుంది. కుటుంబపరంగా ఎంప్రెస్, సామాజికంగా 10 ఆఫ్ కప్స్. పర్వాలేదు. కుటుంబపరంగా, సామాజికంగా చెప్పుకోదగినటువంటి ఇబ్బందులు ఏమీ లేవు. ప్రతి వాడిని ఇబ్బంది పెట్టడం కోసం ఎవరో ఒకళ్ళు ఉంటారు. వాళ్ళు మన వాళ్ళే అవ్వచ్చు, బయట వాళ్ళు అవ్వచ్చు. మన వాళ్ళే అనుకోండి, మనం ఏం చేయగలుగుతాం? ఏం అనలేం. వాళ్ళ బుద్ధి అంతే అని మనం వదిలేయాలంతే. బయట వాళ్ళు అనుకోండి డిస్కనెక్ట్ అయిపోతాం వాళ్ళతోటి. ఈ సమయంలో కుటుంబపరంగా, సామాజికంగా అందరూ మీతో అనుకూలంగానే ఉంటారు. వెనకాల వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళు చేయవచ్చు. ఇబ్బంది పెట్టే ప్రయత్నం, మిమ్మల్ని ఐసోలేట్ చేయడానికి, ఒంటరిగా చేయడం కోసం చేసే ప్రయత్నాలు చేస్తారు. కానీ మీరు అస్సలు పట్టించుకోరు. ఒంటరిగా ఉన్నా హ్యాపీగా, పీస్ఫుల్గా ఉంటారు. ఇబ్బంది ఏమి ఉండదు. సమాజంలో అందరితో కలిసిమెలిసి తిరుగుతూ ఉంటారు. నలుగురితో కలుస్తారు. అనుకూల వాతావరణం ఉంటుంది. బాగానే ఉంటుంది. ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది. క్వీన్ ఆఫ్ కప్స్. ఉద్యోగం మారాలనుకుంటున్నారా? కొంచెం కేర్ఫుల్గా చూసుకోండి. మీకు ఏదైనా రెఫరెన్స్లో జాబ్ వచ్చినా కానీ, తెలుసున్న కంపెనీలో జాబ్ వచ్చినా కానీ, పాత దాంట్లో వచ్చినా కానీ, ఇప్పుడు ఉద్యోగం మార్పు మీకు అవసరమా అనేది ఆలోచించుకోవాలి. లేకపోతే అనవసరంగా మారితే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఎందుకోసం ఆలోచించుకోవాలి. ఇప్పుడు సపోజ్ మీరు హైదరాబాద్లో ఉన్నారు, ఒక సొంత ఇల్లు ఉంది, జాబ్ చాలా బాగుంది. మీరు బెంగళూరులోనే, ఢిల్లీలో జాబ్ వచ్చింది, ఫ్యామిలీతో మొత్తం వెళ్ళిపోవాలి. మీకు శాలరీ డిఫరెన్స్ ఒక 2 లక్షలు 3 లక్షలే ఉంది, ఎక్కువ డిఫరెన్స్ ఏమీ లేదు. కానీ గ్రోత్ ఉంటుంది. మారితే ఏరియా మారితే బాగుంటుంది. ఇలాంటి వాటితో మారితే పిల్లలు స్కూల్ ఫీజులు తడిసి మోపుడైపోతాయి. ఒక 6 నెలల పైకి వెనక్కి వచ్చేయాల్సి వస్తే మురిగిపోతారు పూర్తిగా. అందువల్ల మిగతా ఫ్యామిలీ మెంబర్ డిపెండెన్స్ గురించి ఆలోచించి ఉద్యోగంలో మార్పుల కోసం నిర్ణయాలు తీసుకోండి. ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి? స్ట్రెంగ్త్. ప్రయత్నం చేయడానికి పెద్దగా ఫలితం కనబట్టలేదు. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది. అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి బాగుంటుంది. ముఖ్యంగా ఆడవాళ్ళు చేసే వ్యాపారాలు, ఈ ఫుడ్ ఇండస్ట్రీ వాళ్ళు, ఇంటీరియర్ డిజైనింగ్, ఫ్యాషన్ డిజైనింగ్ వాళ్ళకి చాలా బాగుంటుంది. కొత్తగా ఎవరైనా ఆడవాళ్ళు ఫ్యాషన్ డిజైనింగ్ లాంటి కంపెనీస్ అని చేయాలనుకుంటే
చాలా అనుకూలమైన కాలం, బాగుంటుంది. ఆర్థికంగా ఎలా ఉంటుంది? 3 ఆఫ్ కప్స్ బాగానే ఉంటుంది. చాలామంది జాయింట్గా చిట్స్ వేసుకుంటారు. అంటే ఒక 5 లక్షల చిట్ ఉంది, ఒకళ్ళు చేయలేరు, 2-3 కలిసి వేసుకుంటారు. అలాంటి డబ్బు ఏదైనా మీకు వస్తుంది. లేదా మీ పూర్వీకుల ఆస్తులు పాస్తులు పంపకాలు లాంటివి ఏమైనా వస్తాయి. మీకు ఏదో రకంగా ఆర్థికమైన లాభం అయితే కలుగుతుంది. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? మూన్ పర్వాలేదు, కొంత మానసిక ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు. సామాజిక విషయాల్లో మిగతా వాళ్ళు మిమ్మల్ని మీరు కంపేర్ చేసుకుని కొన్ని పరిస్థితుల్లో మీరు ఇబ్బందులు పడుతున్న విషయం మీకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి వాడికి ఎక్కువగా ఆందోళన పడి ఎక్కువ భయపడుతూ ఉంటారు. అంత భయపడద్దు, పట్టించుకోవద్దు. జరుగుతుంది, మీరు ఏమీ ఆపలేరు. మానసికంగా ఒత్తిడి పెంచుకుంటే ఇబ్బందులు ఇంకా పెరుగుతాయి. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? 6 ఆఫ్ వ్యాండ్స్ ముఖ్యమైన సంఘటన అయితే ఉండదు. సమాజంలో మీ గౌరవం పోకుండా మీరు మేనేజ్ చేసుకెళ్తూ ఉంటారు. వాస్తవంగా వాపా బలుబా అంటే వాపే బలుబు కాదు, మీకు మేనేజ్ చేసుకెళ్ళడం తప్ప అంత డెవలప్మెంట్స్ అంటే ఏమి ఉండవు, నడిచిపోతూ ఉంటుంది మామూలుగా. మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? నైట్ ఆఫ్ పెంటికల్స్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా? 7 ఆఫ్ సోర్డ్స్ ఇప్పుడు వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? టెంపరెన్స్ సంతానపరంగా ఎలా ఉంటుంది? నైట్ ఆఫ్ కప్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది? క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ మగవారి బాగుంటుంది, స్థిరమైన వృద్ధి ఉంటుంది. ఆర్థికమైన విషయాల్లో కానీ ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్లు అన్నింటిలోనూ కూడా, ఉద్యోగులు అన్నింటిలోనూ కూడా ఏం చేస్తే ఒక 4-5 ఏళ్ళ ఇబ్బందులు లేకుండా ఉంటుందో అలా చేసే ప్రయత్నాలు చేస్తారు, బాగుంటుంది. స్థిరంగా ఉంటుంది, అన్ని రకాలకు కూడా ఇన్వెస్ట్మెంట్లు చేసే అవకాశం ఏదైనా ఉంది, బాగుంటుంది. ఆడవారికి సంబంధించి ప్రయాణాలు, విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా చూడండి. ఫంక్షన్స్కి అది వెళ్ళినప్పుడు మీ బ్యాగ్ ఏదైనా మర్చిపోవడం కానీ, సెల్ ఫోన్ మర్చిపోవడం కానీ, లేదా ఎవరికైనా చాలామంది ఫ్రెండ్స్కి వాళ్ళకేను ఈ ఆర్నమెంట్స్ ఇస్తారు. పెళ్ళి ఏదో ఉంది, వీళ్ళు ఆర్నమెంట్ ఇస్తే అది పోయిందనుకోండి, ఒక 5 తులాల బంగారం కోసి పోయిందంటే 5 లక్షలు, వాళ్ళు చేయించవలేరు. నువ్వు చేసుడు తులం బంగారం 20,000 కదా, ₹1,00,000 కదా, ఇప్పుడు 5 లక్షలు అయింది కానీ అంటే అది కరెక్ట్ కాదు. ఈ రకంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల జాగ్రత్తగా ఉండండి. వైవాహిక జీవితంలో సమస్యలను ప్రత్యేకంగా ఏమి ఉండవు. అనవసరం బాధ్యతలు పెట్టుకుని వేరే వాళ్ళ కోసం భార్యాభర్తల మధ్యలో తగులాడుకోవద్దు. మీకిద్దరి మధ్య విషయం మీరు మాట్లాడుకోవచ్చు, కానీ వేరే వాళ్ళ కోసం మీరు ఘర్షణ పడద్దు. సంతానపరంగా పర్వాలేదు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే ఒకసారి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఉద్యోగస్తులు చెప్పాను కదా, ప్లేస్ చేంజ్ ఇలాంటివి చేయాలనుకుంటే పిల్లలకు సంబంధించి కూడా ఆలోచించుకోవాలని చెప్పాను కదా, ఆ రకంగా పిల్లలకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే 1-2 సార్లు ఆలోచన చేయండి, తొందరపడద్దు. విద్యార్థుల పిల్లలకు కొన్ని డిస్టర్బెన్సెస్ ఉంటాయి, కొంచెం అనవసర ఇన్ఫ్లుయెన్స్లో లోన్ అవుతూ ఉంటారు. మీ ఫ్రెండ్ ఎవరో జాయిన్ అయ్యారు, వాళ్ళు మీరు కూడా వీళ్ళు అదే కాలేజ్ జాయిన్ అవ్వాలి, అదే ఊరు వెళ్ళాలి, ఇలాగ వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు. ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరిది వాళ్ళదే ఉంటుంది, మీ లైఫ్ మీదే, అలాగ అర్థం చేసుకోండి. నక్షత్రాల వారికి తీసుకుంటే ధనిష్ట వాళ్ళకి ఎలా ఉంటుంది? 4 ఆఫ్ సోర్డ్స్ శతభిషం వాళ్ళకి ఎలా ఉంటుంది? స్టార్ పూర్వభద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది? 5 ఆఫ్ కప్స్ ఈ చెప్పిన ఫలితాలు నెగిటివ్ అనేవి పూర్వభద్ర వాళ్ళకి ఉన్నాయి. నిర్లిప్త, బద్ధకం, మందత్వం, చిరాకు, శనిగ్రహ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. పరిహారం తర్వాత చూద్దాం, మళ్ళీ చెప్తాను పరిహారం, కానీ శనికి వీలైతే శనికి జపం చేయించుకోండి. ధనిష్ట నక్షత్రం వాళ్ళు ఎలాంటి సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. గుడ్ ఆర్ బ్యాడ్ దేనికైనా కానీ సిద్ధంగా ఉంటారు. సపోజ్ ఎవరైనా ఇంట్లో పెద్దవాళ్ళు బాగాలేదు, వెంటిలేటర్లో ఉన్నారు, కష్టం అండి అంటే ఏడ్చేరు, ప్రిపేర్ అయిపోతారు సైకలాజికల్గా. లేదు మీకు ఆస్తులు వాటర్ పంపగలదు, మీకు ₹1,00,00,000 మీకు ప్రాపర్టీ వస్తుంది, 2 కోట్లు ప్రాపర్టీ వస్తుందంటే ఓకే, దానికి ఎగిరేసి డ్యాన్స్ కట్టారు, సంతోషపడిపోరు, స్థిరంగా ఉంటారు, బ్యాలెన్స్ క్యాలిక్యులేటెడ్గా ఉంటారు. శతభిషం వాళ్ళు మీకోసం మీరు జీవితం ప్రాక్టీస్ చేయండి. జనం కోసం గొప్పలు పెట్టుకుని గొప్పల కోసం ఖర్చు పెట్టడం కాకుండా మీకోసం మీరు జీవించండి, మీ పని మీరు చేసుకోండి. పక్క వాళ్ళ కోసం టైము డబ్బు వేస్ట్ చేసుకోవద్దు. ఎదుటివాడు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ చెప్పే మాట వినండి. చాలామందికి ఎలాగ ఉంటుందంటే స్నేహితులు తప్ప ఇంట్లో వాళ్ళు చెప్పే మాటలు ఎవరికి పనికిరావు ఈ రోజుల్లో. అలా కాకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ మీద డిపెండ్ అయిన వాళ్ళు చెప్పేది, వాళ్ళ రిక్వెస్ట్లు, వాళ్ళ సలహాలు పాటించండి, లేకపోతే నష్టపోయే అవకాశం ఉంటుంది. పరిహారం ఏం చేయాలి? ధనిష్ట వాళ్ళు ఏం పరిహారం చేయాలి? 2 ఆఫ్ పెంటికల్స్ హరిద్రా గణపతి జపం చేసుకోండి. హరిద్రా గణపతి ఓం హుం కం గ్లం హరిద్రా గణపతియే వరవరద సర్వజనోదయం స్తంభయ స్తంభయ స్వాహ. బగళాముఖి యొక్క శక్తి, గణపతికి శక్తి కలిసిన మంత్రం ఇది, అద్భుతమైన మంత్రం. చేసిన జీవితంలో స్థిరత్వం వస్తుంది. శతభిషం వాళ్ళు ఏం చేయాలి? హీరో ఫ్యాంట్ మీ నాన్నగారి బట్టలు ఇవ్వండి. నాన్నగారు లేకపోతే గురువు గారు, అంటే లేకపోతే జీవించలేకపోతే దూరంగా ఉన్నా కానీ పెద్దవాళ్ళు ఎవరికైనా మీ గురువు, ఎవరిని గురువుగా మీరు భావం చేస్తారు, వాళ్ళు బట్టలు ఇవ్వండి. లేదు అది కూడా మీకు వీలు కాదు, ఎవరిని గుళ్ళో బ్రాహ్మడికి పంచి కొండ వచ్చి దండం పెట్టండి, శివాలయంలో ఎవరికైనా, అది కూడా వీలు కాదు. దత్తాత్రేయ కవచం చదువుకోండి, దత్తాత్రేయుడిని ఆరాధన చేయండి. పూర్వభద్ర వాళ్ళు ఏం చేయాలి?
4 ఆఫ్ కప్స్ రాహుగ్రహాన్ని జపం చేయించుకోండి, దుర్గాదేవి ఆరాధన చేసుకోండి. మొత్తమే సామాన్యంగా ఉండదు, వాళ్ళే కొన్ని విషయాలు బాగుంటాయి, గౌరవం భంగం ఉండదు, మోసపోకుండా చూసుకుంటే ఇదే ముఖ్యమైన సూచన. శుభం భూయాత్.